ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, అందరు బాగున్నారా? అందరు బాగుండాలని హృదయపూర్వకంగా ప్రార్థన చేస్తూ వస్తుంటున్నాం. ఉదయకాల సంబంధు మీ అందరికీ కూడా శుభాభివందనాలు. ఉదయకాల సంబంధు దేవుని యొక్క వాగ్దానం మనం చూస్తూ వచ్చినప్పుడు, భూలోకములోని జనములన్నీ నీ సంతానం వలన ఆశీర్వదించబడును. ఆదికాండం 22:18 దేవుడు అబ్రహామునికి ఇచ్చినటువంటి వాగ్దానం ఇది. ఈ వాగ్దానాన్ని మనం ఒకసారి చూస్తూ వచ్చినప్పుడు, భూలోకములోని జనాలందరూ కూడా ఒక వ్యక్తి వలన ఆశీర్వాదం అనుభవించడం, ఇది ఎంత శ్రేష్టమైనటువంటి అనుభవం. మన ద్వారా మనం ఆశీర్వదించబడటమే గొప్ప విషయం. అలాంటిది మనల్ని బట్టి వేరే వారు కూడా ఆశీర్వదించబడటం, ఇతర జనాంగం కూడా ఆశీర్వదించబడటం అనేది అది ఇంకెంత గొప్ప దీవెన. ఆలోచిస్తే పరిశుద్ధ గ్రంథంలో చూస్తే ఎందుకు దేవుడు అబ్రహామునకు ఇంత పెద్ద ఆశీర్వాదాన్ని ఇస్తా వచ్చాడో తెలుసా? అబ్రహాము యొక్క జీవితంలో జరిగినటువంటి స్థితి ఏంటంటే, అబ్రహాము మరి దేవుని యొక్క మాటకి విధేయత చూపించి లోబడుతూ వచ్చాడు. ఎప్పుడైతే దేవుని యొక్క మాటకి విధేయత చూపించి లోబడుతూ వచ్చాడో, అబ్రహాము చూడండి, తన కన్న కుమారుడైనటువంటి ఇస్సాకును బలివ్వటానికి ఆ పర్వతం మీదకి వెళ్ళినప్పుడు అక్కడ గొర్రె పొట్టేలు, మరదండి గొర్రె పొట్టేలు అయితే ఉంది, కానీ ఆ గొర్రె పొట్టేలు కూడా ఎట్లా ఉందో తెలుసా? ఆ యొక్క మరి చెట్టు యొక్క కొమ్మలో పొదలో చిక్కబడి ఉంది. అది ఎటు పోలేని పరిస్థితి, లేకపోతే ఉంటుంది అది అక్కడ, అది ఎటు పడితే అటు పోతుంది. కనుక ఇప్పుడు సమస్య ఏంటంటే, అబ్రాహాము గొర్రె పొట్టేళ్ళు వెతకటం కోసం ఎక్కడికో వెళ్ళాల్సిన పని లేదు, అది ఎక్కడికో పోయిద్దనే భయం కూడా లేదు, ఎందుకంటే అది అక్కడే పొదలో చిక్కబడి ఉంది. కనుక పొదలో చిక్కబడినటువంటి ఆ గొర్రె పొట్టేల్ని అబ్రాహాము నిజంగా దాన్ని తీసుకొచ్చి బలర్పించడానికి ఇష్టపడతా వచ్చాడు. ఎప్పుడైతే బలర్పించడానికి దాన్ని తీసుకొచ్చి అక్కడ ఏర్పాటు చేస్తూ వచ్చాడో, గమనించండి, దేవుడు తన కార్యాన్ని చేయటం ప్రారంభించాడు. ఇప్పుడు దేవుడు తన కుమారుడైనటువంటి ఇస్సాకు విషయంలో బలిగా ఇవ్వాల్సిన అవసరం లేదని దేవుడు కూడా అబ్రహాము యొక్క ఆశకి, అబ్రహాము యొక్క ఆలోచనకి అనుగుణంగా మరి ఆయన కూడా మరి అబ్రహాము యొక్క మనసును గుర్తెరిగి ఆ పనిని ఆపివేస్తూ వచ్చాడు, నిలిపివేస్తూ వచ్చాడు. ఇస్సాకును బలి ఇవ్వాల్సిన పని లేకుండా ఆపివేస్తూ వచ్చాడు. ఎందుకంటే ఒకటి గమనించండి, ఈరోజు నీ జీవితంలో నువ్వు దేవుని కొరకు ఎప్పుడైతే సంపూర్ణంగా నీవు సమర్పించుకొని ఆయన సన్నిధిలో నువ్వు లోబడతా వస్తావో, అప్పుడు నీ పట్ల దేవుడు కార్యాలు చేయటం ప్రారంభిస్తాడు. ఏ వ్యక్తి అయితే దేవునికి లోబడకుండా దేవునికి అయిష్టుడిగా బ్రతుకుతుంటాడో, దేవుని కార్యాలను చూడలేడు. దేవునికి విధేయత లేకుండా, అంతరంగిక జీవితంలో, వ్యక్తిగత జీవితంలో దేవుడి పట్ల విధేయత లేకుండా, విధేయత చూపించకుండా, లోబడకుండా, దేవునికి ఇష్టంగా నువ్వు జీవించకుండా దేవుడు నీ పట్ల కార్యాలు చేయటం అనేది అసంభవం. గమనించారా? అందుకే ఆ బలిపీఠం మీద కుమారుని తీసుకొచ్చి అక్కడ పడుకోబెట్టినప్పుడు ఆ పొదలో దేవుడు మరి ఉన్నటువంటి గొర్రె పొట్టేలను బయలుపరిచి చెయ్యెత్తి ఇస్సాకును బలి ఇవ్వకుండా అడ్డుపడి అక్కడ ఆ యొక్క గొర్రె పొట్టేలు తీసుకొచ్చి బలిచ్చేటట్టుగా ఆ కార్యాన్ని ముందుగానే దేవుడు సిద్ధపరిచి పెట్టాడు. ఎందుకంటే మొట్టమొదటే ఒకవేళ అబ్రాహాము నేను కుమారుడు బలి ఇవ్వటం కుదరదు, అయ్యో నా వల్ల కాదు అన్నట్లయితే ఆ ప్రణాళిక అంతా పాడైపోయింది. ఇప్పుడు చూడండి ఎంత గొప్ప ప్రణాళిక అంటే, చెప్తున్నాడు, భూలోకంలో వంశాలన్నీ జనములన్నీ నీ వలన దీవించబడతా వస్తాయి. నిన్ను బట్టి, నీవనే వ్యక్తిని బట్టి ఈ యొక్క జనాలంతటిని నేను ఆశీర్వదించబోతున్నానని చెప్తూ వస్తున్నాడు. నిజంగా దేవుని యొక్క మహిమ చూడండి. మనం ఆయనకు లోబడే కొలది ఆయన మన పట్ల తన మహిమను వెల్లడిపరుస్తాడు. గమనించినట్లయితే నాకు ఆజ్ఞాపించుము అంటాడు ఇక్కడ దేవుని వాక్యంలో చూస్తే, మనం ఆయనకి లోబడే కొలది ఆయన మనకి ప్రియులారా కార్యాలు జరిగించే విషయంలో మన పట్ల ఆయన కూడా విధేయత చూపించే దేవుడు ఉంటాడండి. ఎందుకంటే మనిషి యొక్క ఆలోచన బట్టి, మానవుని యొక్క ఆలోచన బట్టి మానవుడికి దేవుడు సహాయం చేయటానికి మానవుల్లో వెతుకుతున్నది ఇదే. అందుకే అబ్రహామును మనం చూస్తూ వచ్చినప్పుడు, అబ్రహాము యొక్క జీవితంలో చూస్తే, అందుకే మాటకి విధేయత చూపించి లోబడినప్పుడు దేవుడు అబ్రహాముని భవిష్యత్తుని రాజ్యమంతటి పైన మరి ఒక యోగ్యమైన వ్యక్తిగా, అంటే ఇక్కడ దేవుని వాక్యం లోబడు కొలది దేవుని రాజ్యానికి మనల్ని యోగ్యులుగా చేసి శత్రువు గవినంతా స్వాధీనపరుచుకునే విధంగా దేవుడు మనం చేస్తూ వస్తాడు. ఆదికాండం 22:17 రాయబడింది ఈ మాట, నీ సంతతి వారు తమ శత్రువులు గవిని స్వాధీనపరుచుకుందరు. ఒక శత్రువు గవిని మనం స్వాధీనపరుచుకొని రాజ్యమంతటిని మనం
ఏలుబడి చేసే వ్యక్తులుగా తయారవటానికి పట్ల దేవుని గొప్ప ఉద్దేశం ఉంది. దేవుని యొక్క గొప్ప ఉద్దేశం. అందుకే శత్రుపై మనకు జయం. అందుకే చిన్న మంద భయపడుకుడి, మీకు రాజ్యం ఇచ్చుటకు ఇష్టమైన వాక్యం రాయబడతా వచ్చింది. సంపూర్ణ అధికారం ఇస్తాడు. చిన్న మందలో ఇక్కడ కొద్ది మందిగా ఉన్నాం, ఏం పర్లేదు, దేవుడు పెద్ద రాజ్యం ఉంచబోతున్నాడు. మనం సాధారణమైన స్థితిలో ఉన్నావు, పర్వాలేదు, దేవుడిని గొప్ప స్థితిలో తీసుకురాబోతున్నాడు దేవుడిని. కనుక దేవుని కార్యాలు, ఊహకందని కార్యాలు, అద్భుతమైన కార్యాలు, ఆశ్చర్యమైన కార్యాలు, ఎన్నటెన్నటికీ దేవుడు మరి ఆశ్చర్యమైన రీతిలో బలపరిచే దేవుడు, ఆశ్చర్యమైన రీతిలో గొప్పగా మనం ఉంచే దేవుడు, ఆశీర్వదించే దేవుడు, అద్భుతాలు చేసే దేవుడు, మహిమకరంగా చేసే దేవుడు, ఊహకందని కార్యాలు చేసే దేవుడు. అలాంటి గొప్ప దేవుడు మనం కలిగి ఉన్నాం. అలాంటి గొప్ప దేవుడిని కలిగినటువంటి మనం ఆయన పట్ల ఎప్పుడైతే విధేయత కలిగి లోబడి ఆయన కొరకు సాక్షార్థమైన జీవితం కలిగి బ్రతుకుతామో అప్పుడు దేవుడు మనల్ని అంతకంతకే వాడుకుంటా ఆశీర్వాదకరంగా చేసుకుంటూ వస్తాడు. అబ్రహాముని ఆ రీతిగా దేవుడు ఆశీర్వదించాడు. తనను బట్టి జనాంగం అంతటిని ఆశీర్వదించాడు. ఎంత గొప్ప అద్భుతం ఇది. కనుక విధేయత చూపిస్తున్నావా? లోబడే మనసు నీకుంటే దేవుడు నిన్ను ఉన్నతంగా నిలబెడతాడు. ఆ రీతిగా మన జీవితం ఉండులాగా దేవుడి మాటలు దీవించునుగాక. ప్రార్థన చేసుకుంటాం. పరిశుద్ధుడు అయిన దేవా, ప్రేమ కలిగిన మా తండ్రి, అబ్రహాం చూపిన విధేయత నాయన, మరి ఆ పొదలలో గొర్రె పొట్టేలు సిద్ధపరిచినాయి. ఆ రీతిగా బలి అర్పణలో ఇసాకు బదులుగా గొర్రె పొట్టేలు ఏర్పరిచి అబ్రహాం యొక్క స్థితిని బట్టి, విధేయతను బట్టి నాయన అనేక జనాంగాన్ని మీరు ఆశీర్వదించినట్లుగా ఈరోజు నీ బిడ్డలైన వారు ఎవరైతే ఆన్లైన్లో లైవ్లో ఈ వాక్యం వింటున్నారో అట్టి వారు అందరిని దీవించి ఆశీర్వదించవలసిందిగా యేసుక్రీస్తు ప్రభువు నామం పేరిట అతి వినయంతో ప్రార్థించి అడిగి పొందుకొని ఉన్నాం తండ్రి, ఆమేన్. మన తండ్రి దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువు కృపయు, పరిశుద్ధాత్మ కన్యన సహవాసం సదాకాలం మనందరికీ తోడే నడిపించునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు.